ఏపీ ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మారిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సీఎం జగన్ కేవలం తాడేపల్లికే పరిమితమయ్యారని మండిపడ్డారు. లక్షల కోట్లు అప్పు చేసినా జగన్ అభివృద్ధి చేయలేదు అని ఆరోపించారు. 451 కోట్లతో జగన్ విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారు కానీ అంగన్వాడీల కోసం 350 కోట్లు కేటాయించలేదు అని ఫైర్ అయ్యారు. వెంటనే తెలంగాణతో సమానంగా అంగన్వాడీలకు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్గా మారిపోయింది. 26 జిల్లాల్లో కూడా ఉద్యోగస్తులు, యువకులు, కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా రోడ్డెక్కి ఇవాళ సమ్మెలు చేస్తూ ఉన్నారు. మరి ఇంత జరుగుతూ ఉంటే మరి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా నిద్ర వస్తుందో నాకైతే తెలియదు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ 1,06,000 మంది అంగన్వాడీ కార్మికులు 29 రోజులుగా వారు సమ్మెలో ఉంటే సమ్మెను పరిష్కారం చేయకుండా, వారితో చర్చలు కూడా చేయకుండా నీవు 26 రోజుల సమ్మె తరువాత అది ఎస్మా ప్రయోగిస్తానని ప్రకటిస్తారు. వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ ఎప్పుడయ్యారు? అంతకుముందు వాళ్ళు కాదా? నీవెందుకు ప్రకటించావు ఇవాళ ఎస్మా చట్టాన్ని ప్రయోగించాల్సినంత అత్యవసర పరిస్థితి ఏర్పడింది అని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. విశాఖపట్నంలో ఋషికొండ గుండు కొట్టించి 451 కోట్ల రూపాయలతో అక్కడ బిల్డింగ్ కట్టారు. ఏమంటే పేదల తరఫున పోరాడడానికి నేను ఉన్నానని చెప్తారు. పేదల తరఫున పోరాడే ముఖ్యమంత్రి, పెత్తందారులతో పోరాడే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేనట్లుగా 451 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్లో నేనంతా కాపురం ఉంటానని చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశావు, అధ్వాన్నంగా తయారు చేశావు, అప్పుల పాలు చేశావు. ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు, కార్మికులు రోడ్డెక్కితే వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం లేదు. నీవు తక్షణమే నీ ముఖ్యమంత్రి పదవిని మీ పార్టీలోనే ఉన్న సీనియర్లకు ఇచ్చేయి. నీవు రాజకీయంగా అధ్యక్షుడిగా ఉంటూ ఆ కార్యక్రమంలోనే ఉంటే బాగుంటుందని చెప్పి నేను సూచిస్తాను.